హలో ఫ్రెండ్స్, ఈ పచ్చడి ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. చుక్క నూనె వాడకుండా అన్ని పచ్చి వస్తువులను రుబ్బి ఈ పచ్చడి చేస్తారు. టేస్ట్ సూపర్ గా ఉంటుంది. వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే వంట ఇంత సింపులా అనిపిస్తుంది. ఈ పచ్చడికి మామిడికాయ జోడిస్తే ఇంకా బాగుంటుంది. ఎండాకాలంలో ఇలాంటి నూనె లేని వంటలు దాహాన్ని బాగా తగ్గిస్తాయి. పచ్చడికి సరిపడా 5-6 పచ్చిమిర్చిని విరిచి పెట్టుకున్నాను. పుల్లని పచ్చి మామిడికాయను చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక బ్లెండర్లోకి పచ్చిమిర్చి, జీలకర్ర, మామిడి ముక్కలు, ఉప్పు, ఇంగువ, పసుపు, 2 బాడిగ మిర్చి, కారం లేనివి వేసి కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి. బరకగా రుబ్బిన ఈ మామిడి మిక్సర్ని వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు పెసరపప్పుని బాగా కడిగి 1 గంట ముందు నానపెట్టుకోవాలి. పూజల్లో వడపప్పు కింద ఎక్కువ చేసుకున్నప్పుడు ఈ పచ్చడి ట్రై చేసుకోవచ్చు. ఇలా బాగా నానిన పెసరపప్పులో ఉన్న వాటర్ని స్ట్రెయిన్ చేసుకుని బ్లెండర్లోకి వేసుకుని బరకగా బ్లెండ్ చేయాలి. ఇందులోకి ముందుగా బ్లెండ్ చేసుకున్న మామిడి మిక్సర్ వేసుకుని ఒకసారి కలిసేటట్లు పల్స్ మోడ్లో 2-3 సార్లు తిప్పి దించుకోవాలి. ఈ పచ్చడి బరకగానే పెసరపప్పు ఉంటే బాగుంటుంది పేస్ట్ లా కన్నా. ఈ పెసర పచ్చడి బయట పెడితే ఒక పూటకి, ఫ్రిడ్జ్లో ఉంచితే ఒక రోజుకి బాగుంటుంది.